Hi NEET 2025 aspirants and welcome back to my channel. Dear parents and welcome back to my channel. ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కొంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంతమంది అయితే ఇంకా రిజిస్ట్రేషన్ మరి కాలేదు, వాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. రిజిస్ట్రేషన్ ఇది లైవ్ ఉంది, మనకి డేట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఒకసారి రిమైండ్ చేస్తాను. ఎన్టీఏ వాళ్ళ అఫీషియల్ నోటీస్ ప్రకారం మనకు రిజిస్ట్రేషన్ అయితే మరి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 7వ తారీఖు మార్చి 7 ఫిబ్రవరి నుంచి 7వ తారీఖు మార్చి 11:50 నిమిషాల్లోపు మిడ్ నైట్ లోపు అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా రిజిస్ట్రేషన్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు, అది ఒకసారి స్టెప్ బై స్టెప్ మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ని క్లిక్ చేస్తే మనం దానిలోకి వెళ్ళటం జరుగుతుంది. క్యాండిడేట్ యాక్టివిటీని అయితే క్యాండిడేట్ యాక్టివిటీని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్యాండిడేట్ రిజిస్టర్ యువర్ ప్రొఫైల్, మీరు ఫస్ట్ స్టెప్ అనమాట ఇది నెంబర్ 1 స్టెప్. ఈ స్టెప్ని అయితే కంప్లీట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది స్టెప్ 2 రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫాము అండ్ ఫీజు పేమెంటు ఈ విధంగా ఉండాలి. డీటెయిల్స్ క్లియర్గా ఒక్కసారి మీరు కంగారు పడకుండా ప్రతి ఒక్కరు మిస్టేక్స్ లేకుండా చేయండి. కేటగిరీ జనరల్ని ఎక్కువగా ఎస్సీ ఎస్టీని వీటిని క్లియర్గా మీరు అప్డేట్ చేయండి. ఓబీసీనా మీరు ఎస్సీనా ఎస్టీని క్లియర్గా అప్డేట్ చేయండి, లేకపోతే తర్వాత ఇబ్బందులు వస్తాయి. మనకు సీటుతో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అన్నీ ఉన్నాయి, అవి చదువుకున్నానని మనం ఇక్కడ చేస్తాం. ఇది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నేమ్ ఆల్రెడీ ఇక్కడ నేమ్ ఎలా ఉండాలంటే మీ యొక్క ఎగ్జాక్ట్ నేము, మీ యొక్క 10th క్లాస్లో ఉన్న నేము అప్డేట్ చేసుకోండి. 10th క్లాసులో ఏ విధమైన నేమ్ ఉందో అదే చేసుకోవాలి. తర్వాత 10th క్లాస్ నుంచి ఆధార్లో నంబర్ ఉంటుంది, ఆధార్లో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ని మీతో ఫాదర్ నేమ్ని కూడా ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. కొంతమంది మా ఫాదర్ నేమ్ కరెక్ట్ లేదండి, మదర్ నేమ్ కరెక్ట్ ఇవ్వలేదు, మరి ఏం చేయాలి అంటారు. మీరు అందుకనే మీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి నీటికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి మదర్ నేమ్ కూడా ఇవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఎగ్జాక్ట్ జెండర్ మేలా ఫిమేలా, థర్డ్ జెండర్ అంటే మేలు ఫిమేల్, ఇంకొకటి ట్రాన్స్జెండర్ అలాంటివి కూడా కేర్ఫుల్గా ఇవ్వండి. మేల్ కానీ ఫిమేల్ కానీ కేర్ఫుల్. కన్ఫర్మేషన్ నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. మరి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, క్లియర్గా ఇవ్వండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు. తర్వాత ప్రజెంట్ అడ్రస్ క్లియర్గా ఇవ్వండి. ఈ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడుందో మీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అవే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ మాత్రం ఇస్తారు. మరి ఇవి కూడా క్లియర్గా అండి. మొబైల్ నంబరు మీ యొక్క పదే చెప్తున్నాను, మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ ఇస్తేనే బెస్ట్, 100% సేఫ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీరందరూ 18+ స్టూడెంట్సే, అందరూ 18+ స్టూడెంట్సే లాంగ్ టర్మ్స్ తీసుకుంటారు. 17, 18+ స్టూడెంట్స్ ఇబ్బంది లేదు. మీకు ఓన్ మొబైల్ నెంబరు, మీకు ఓన్గా ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ఫాదరు మదరు అవి కూడా మంచిది కాదు. అంతేగాని తమ్ముళ్ళు బ్రదర్స్ అయితే ఇవి టోటల్గా అవాయిడ్ చేయండి. మీ యొక్క అడ్రస్ క్లియర్గా ఉండాలి, దానికి నియరెస్ట్ మరి ఎగ్జామ్ సెంటర్ అయితే రావడం. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడికి సబ్మిట్ కొట్టినైతే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మరి అదే నెక్స్ట్ స్టెప్ మనము ఈ స్టెప్ కూడా క్లియర్ చేసాం కదా, ఇన్స్ట్రక్షన్ స్టెప్ క్లియర్ చేసాము. ఇది నీట్గా మరి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడికైతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ 3rd స్టెప్లోకి ఎంటర్ అవుతాం. 3rd స్టెప్లోకి ఫిల్ ద అప్లికేషన్ ఫాము, ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొడతాము. తర్వాత 4th స్టెప్లోకి వెళ్తాం మనం. ఇక్కడ ఇది డేటా క్లియర్గా చూసుకోండి. 4th స్టెప్లోకి ఏమై వెళ్తామంటే రివ్యూ పేజ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. రివ్యూ చేసుకోవాలి, మనం ఏమి మిస్టేక్ చేసాము అని రివ్యూ చేసుకున్న తర్వాత ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ రివ్యూ చేసుకోండి, అప్పుడే మీరు సబ్మిట్ బటన్ అయితే కొట్టండి. రివ్యూ అంటే మీ యొక్క పేరు కరెక్ట్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇచ్చారా, ఎస్సీ ఎస్టీ కేటగిరీ కరెక్ట్గా ఉందా లేదా అనేది రివ్యూ చేసుకోండి. తర్వాత రివ్యూ చేసుకున్న తర్వాత స్టెప్ 5 అథెంటికేషన్ రావటం అయితే జరుగుతుంది. స్టెప్ 5 గుర్తుపెట్టుకోండి, SMS అథెంటికేషన్ పేజ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అథెంటికేషన్ మీది వస్తుంది కదా, రివ్యూ పేజీలు ఇలా వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, తర్వాత మీ హౌస్ అడ్రస్ వస్తుంది, హౌస్ పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ వస్తుంది. ఇవన్నీ రివ్యూ వచ్చిన తర్వాత
మీకు ఓకే అనుకుంటే మీకు ఒక ఓటీపీ రావటం అయితే జరుగుతుంది. ఓటీపీని సెంట్ ఆన్ గివెన్ మొబైల్ నంబరు, ఓటీపీ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఓటీపీ రావటం అయితే జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికంటే ముందే మీరు అన్ని చెక్ చేసుకుంటే మంచిది. ఇవి రివ్యూ చేసుకున్న తర్వాత ఓటీపీ ఇస్తే మీకు రిజిస్ట్రేషన్ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత స్టెప్ 6లో మరి 6వ స్టెప్లో జనరేషన్ ఆఫ్ అప్లికేషన్ నంబర్ అండ్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఫర్ కంప్లీటింగ్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నౌ క్యాండిడేట్ ఎయిదర్ కెన్ లాక్ అవుట్ ద కంప్లీట్ అప్లికేషన్ ఫ్రమ్ లేటర్ ఆర్ కంటిన్యూ. అంటే లేటర్ అని పెట్టుకుంటే మంచిది. లేటర్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి మార్చి 7వ తారీఖు దాకా టైం ఉంది. లేటర్ సబ్మిట్ ఫైనలైజ్ కొట్టే కంటే లేటర్ అనే కొట్టుకోవటం మంచిది. మరి ఇక్కడ కంప్లీట్ ద అప్లికేషన్ ఫాము మనకేంది, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. మొబైల్ వెరిఫికేషన్, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ నాట్ కంప్లీటెడ్. ఫీజ్ పేమెంట్ నాట్ కంప్లీటెడ్. కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్ని మీకు అప్లికేషన్ నంబర్ అయితే రావటం అయితే జరిగింది. అప్లికేషన్ నంబర్. 7వ స్టెప్ చూసినట్టయితే 7th స్టెప్ ఏముంది, ఇక్కడ క్లియర్గా ఉన్నాయి ఈ డీటెయిల్స్. మీకు ఆల్రెడీ ఇది యూజర్ గైడ్లో ఉంది, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ద అప్లికేషన్ స్టేటస్ పేజ్ విత్ సమ్మరీ కంప్లీటెడ్ పెండింగ్ పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఫాము. అప్లికేషన్ ఫామ్లో ఇవి మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇవన్నీ ఈ స్టెప్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్ డీటెయిల్స్, మరి అపార్ ఐడి, రిజిస్టర్ ఎగ్జాము, రిజిస్టర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇవన్నీ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఫైనల్గా 10 స్టెప్పులు దాకా ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. ఏది తప్పు చేసినా మీకు మరి ప్రాబ్లం వస్తుంది. తర్వాత రిజిస్టర్డ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీటెడ్. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ రిజిస్టర్ అపార్ ఐడి ఇవన్నీ పెండింగ్ ఉంది. మీరు రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్ని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టెప్ 8 పర్సనల్ క్రెడెన్షియల్ పేజెస్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, మీ నేమ్ ఆల్రెడీ ఎంటర్ చేశారు కదా. స్టేట్ ఎలిజిబిలిటీ క్లియర్గా ఇవ్వండి. మీరు ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు వాళ్ళు జస్ట్ నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి మీరు తెలంగాణ టీజీ అనేది, లేకపోతే ఏపీ వాళ్ళు అయితే ఏపీ అనివ్వండి. ఇక్కడ కేటగిరీ మస్ట్ అండ్ షుడ్గా ఎస్సీ, ఎస్టీ, మరి ఓబీసీ అని క్లియర్గా మెన్షన్ చేయండి. ఈడబ్ల్యూఎస్ మెన్షన్ చేయండి. లేకపోతే ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, పీడబ్ల్యూడి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కేటగిరీ చేంజ్ వల్లనే మీకు దీనివల్లనే మీకు సీట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్లో చారరు, కొంతమంది తప్పు కేటగిరీ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎంబీబీఎస్లో చారరు. అందుకని ఇవి జాగ్రత్తగా ఇవ్వండి. ఎంత జాగ్రత్తగా ఇస్తే అంతమంది. తర్వాత సబ్మిట్ క్యాష్ కొడతాం. ఇది పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట మీరు. తర్వాత ఐడెంటిఫై వెరిఫికేషన్ పేజ్ స్టెప్ 9కి వెళ్తాము. స్టెప్ 9కి వెళ్ళిన తర్వాత మాడిఫై వెరిఫికేషను అప్లికేషన్ ఫాము. ఇక్కడ ఐడెంటిటీ ఏంది, మీరు ఆధార, డిజిలాకరా, పాస్పోర్టా, ప్యాన్ అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధారే పెట్టుకోండి. ఆధార్ అని పెట్టుకోండి. మీ ఐడి కార్డు ఎవరికైతే 18 మీకు ఎక్కువ ఏముండదు. కొంతమందికి ప్యాన్ కార్డు కూడా ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ప్యాన్ నెంబర్ ఉండదు. అందుకని ఆధార్ కార్డు ఒక్కటే పెట్టుకోండి. అదేవిధంగా చూసినట్టయితే తర్వాత పాన్ కార్డ్ నెంబర్, కొంతమంది పాన్ కార్డ్ ఇచ్చారు, మీరు ఇచ్చుకోండి. ఐడెంటిటీ ఏది ఇవ్వాలంటే అది ఇచ్చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎంటరింగ్ అపార్ ఐడి మీకు ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదని పెట్టండి. డూ యూ హ్యావ్ ఎనీ అపార్ ఐడి, ఎస్ ఆర్ నో. అపార్ ఐడి నాట్ మ్యాండేటరీ. అపార్ ఐడి ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదని. 10వ స్టెప్. తర్వాత స్టెప్ 9లో ఎగ్జామినేషన్ సెంటర్ క్వశ్చన్ పేపర్. ఇది చాలా ఇంపార్టెంట్గా మీరు పెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ మీ యొక్క ఇంటి దగ్గరలో ఒక 10, 20, 30 కిలోమీటర్స్. సపోజ్ విజయవాడలో ఉండే అతను మరి గుంటూరు కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీరు హైదరాబాదు అని పెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. సెలెక్ట్ ఎగ్జాము, తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియము, ఇంగ్లీషా, తెలుగా ఇట్లా పెట్టుకోండి. సిటీ ఫస్ట్ చాయిస్ ఇంపార్టెంట్. సపోజు ఇది హైదరాబాద్ అని ఇస్తాను, నేను హైదరాబాద్ అంటే హైదరాబాద్ అని ఇస్తాను. సెకండ్ సిటీ నేను ఎక్కడ ఇస్తాను, సిద్దిపేట ఇస్తా. నాకు సిద్దిపేట కొద్దిగా దగ్గర కాబట్టి సిద్దిపేట ఇస్తా. మూడోది సంగారెడ్డి ఇస్తా, సంగారెడ్డి.
ఇట్లా మీరు ఆప్షన్ చూసుకోండి. తర్వాత ఫాదర్ ఆక్యుపేషన్ కానీ, ఫాదర్ గార్డెన్ కానీ, మదర్ గార్డెన్ కానీ, మదర్ ఆప్షన్ కానీ ఈ విధంగా ఇవ్వటం జరిగింది. తర్వాత సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇది మనకి ఇదేంటి, ఇది 11th స్టెప్ నెంబర్ 11ని క్లియర్గా ఇవ్వండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. తర్వాత ఎంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ స్టెప్ నెంబర్ 12లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది 10th క్లాసు అండ్ ఇంటర్మీడియట్ 10th క్లాసులో పాస్ స్టేటస్ ఇవి క్లియర్గా ఇవ్వండి. స్కూలు, డిస్టిక్ ఇవి క్లియర్గా ఇచ్చేయండి. క్లియర్గా ఒకటికి 2 సార్లు చదువుకోండి. 12th క్లాస్ పాస్ ఆపేయాలి ఇంటర్మీడియట్. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జాము, టైప్ ఆఫ్ స్కూలు, కాలేజీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. సేవ్ అని వెళ్ళండి. తర్వాత ఇంకో స్టెప్ వస్తుంది మనకి, స్టెప్ నెంబర్ 13లో ఎంటర్ ఎడిషనల్ డీటెయిల్స్ పర్టైనింగ్ టు ట్యూన్ స్టేటస్ ఆన్ ప్రీవియస్ నీట్ ఎగ్జామ్. అంటే మీరు ఇంతకుముందు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అయితే మీరు ప్రీవియస్గా ఏమైనా నీట్ ఎగ్జామ్ రాశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. స్టెప్ నెంబర్ 13లో ఎంటర్ ఎడిషనల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేద్దాం. ఇక్కడ నీట్ యూజ్ ఇంతకుముందు నీట్ ఏమన్నా రాశారా లేదా అనేది ఆ డీటెయిల్స్కి ట్విన్ సిటీ బోత్ అప్లయింగ్ ఫర్ నీట్ రాశారా లేదా, నీట్ యూజ్ ఎగ్జామినేషను, ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేటు, డిస్టిక్ ఈ విధంగా మరి ఉండటం అయితే జరుగుతుంది. క్యాప్చాలోకి వచ్చేసరికి 8917 ఇది క్యాప్చాలో సేవ్ చేసి ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేసేయండి మీరు. తర్వాత ఎంటరింగ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నంబరు, మీ యొక్క మొబైల్ నంబరు, మీ యొక్క ఫాదర్ కానీ సెకండరీ మొబైల్ నంబర్, ఆల్రెడీ ఇచ్చిన మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయొద్దు. మరి ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇది స్టెప్ నెంబర్ 14 ఆల్రెడీ క్లియర్. స్టెప్ నెంబర్ 15 అథెంటికేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మొబైల్ నంబరు అండ్ అథెంటికేట్ చేయాలి. ఇప్పుడు ఏదో డమ్మీ మొబైల్ నెంబర్ ఇస్తారు, అట్లా కాదు. మీకు ఓటీపీ రావటం అయితే జరుగుతుంది. మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ అడ్రస్కి, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మొబైల్కి ఓటీపీ, ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే మీ యొక్క ఇవి ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి, లేకపోతే అప్డేట్ కావు. కొంతమంది సరదాగా ఏదో ఒకటి ఇస్తారు, మరి అట్లా కాదు. ద అప్లోడింగ్ ఆఫ్ నెససరీ డాక్యుమెంట్స్ బై ద క్యాండిడేట్స్. అప్లోడింగ్ ఆఫ్ ద నెససరీ డాక్యుమెంట్స్ ఏంది ఇక్కడ, స్టెప్ నెంబర్ 16 గుర్తుపెట్టుకోండి. పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ 80, ఆల్రెడీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 80% క్లియర్గా ఉండాలి. ఇది క్లియర్గా ఉంటేనే మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవుతారు, లేకపోతే మిమ్మల్ని ఎగ్జామినేషన్ రాయనివ్వరు, బయటికి పంపించేస్తారు. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా మెన్షన్ చేయండి ఇక్కడ జేపీజీ. తర్వాత ఫింగర్ థంబ్ ఇంప్రెషను, ఇది కూడా మీరు ఆల్రెడీ స్కాన్ చేసి ఉంటారు కదా, దీన్ని కూడా ఎంటర్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ ఫార్మాట్, సిగ్నేచర్ కూడా పెట్టుకోండి. ఆల్రెడీ ఇవన్నీ ముందే తీసుకుని ఏం చేస్తారంటే, మన వీడియో చూసిన వాళ్ళ స్టూడెంట్స్ అందరు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీ యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఒక షేర్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకుంటే అవి తర్వాత ఎత్తుక్కునే అవకాశం ఉండదు. ముందు కావాల్సిన డాక్యుమెంట్లన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి, ఒక ఫోల్డర్ సిద్ధం చేసుకోండి. అది తర్వాత పోస్ట్ కార్డ్ ఫోటో, సపోజ్ ఈ సైజు ఫోటో పోస్ట్ కార్డ్ ఉంటుంది కదా మనకి, పెద్ద సైజ్ ఫోటో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలు, ఇంకా దాన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత క్లాస్ మార్క్స్, 10th క్లాస్ మార్క్స్ ఫార్మేట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే 10th క్లాసు అప్లోడ్ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంది. తర్వాత నెక్స్ట్ యూనిట్ CGPA కన్వర్షన్, మరి ఇంటర్మీడియట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఇవన్నీ 10th క్లాస్ది మాత్రం అప్లోడ్ చేయాలి, ఇవి అప్లోడ్ చేయాల్సింది. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కూడా మీరు అప్లోడ్ చేయాలి.
అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెవెంత్ స్టెప్లో మన 17 ఎన్ని స్టెప్పులు ఉన్నాయో రివ్యూ పేజ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఇప్పటి వరకు సబ్మిట్ చేసింది ఎంటర్ చేసిన డేటా కరెక్టో కాదో ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. రివ్యూ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్. ఈ 17 స్టెప్ 18 స్టెప్లో ఇది డేటా అంతా వస్తుంది మనకి. ఇప్పుడు ఏంది ఇక్కడ 18 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయింది, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయింది, ఈ మాత్రం పెండింగ్ ఉంది. ఈమెయిల్ ఐడి ఫీజు ఇవి మాత్రం పెండింగ్ అయింది. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎడిట్ టు అప్లికేషన్ డీటెయిల్ డాక్యుమెంట్ యు ఆర్ రిక్వైర్డ్ టు పే 11 రూపీస్ అనేది అన్నాడు. ఇక్కడ మరి వీళ్ళకి పేమెంట్ ఏదో కట్టాలి. You have submitted application form national eligibility 2020. Your application will be considered completely only after successful payment of application fees. అప్లికేషన్ ఫీజు అయితే పే చేసేయండి. పే చేసిందే లేకపోతే ఉండదు. ఏమైనా పెండింగ్ ఇక్కడ చూసుకోండి డీటెయిల్స్. ఎడిట్ అప్లికేషన్ ఫాము, ఈమెయిల్ ఐడి ఎట్ టు బి వెరిఫైడ్. క్లిక్ మనం ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాలి ఒకసారి. తర్వాత మరి 9th స్టెప్ అథెంటికేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిని అందుకనే మీ యొక్క ఓన్ ఈమెయిల్ ఐడి ఓన్ మొబైల్ నెంబర్ వాడితే మంచిది. తర్వాత రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మీకు ఓటీపీ వస్తుంది. ఒకసారి వెరిఫికేషన్లో ఇస్తాం కదా, ఓటీపీ వస్తుంది. ఇక్కడ కూడా ఓటీపీ వస్తుంది. ఇది ఓటీపీ వచ్చేసింది కదా, ఈ ఓటీపీని మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఈ మెయిల్కి వచ్చిన ఓటీపీని కరెంట్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఇప్పుడేంది స్టేటస్లు మారిపోతాయి చూడండి, అక్కడ చేంజ్ అవుతాయి. రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్, మొబైల్ వెరిఫికేషన్, ఈమెయిల్ ఐడి. మరి పెండింగ్ ఫీజు అయితే పెండింగ్లో ఉంది. అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ అయింది. మీరు ఈ ఫీజు అయితే కట్టాలి. 11 రూపాయలు కాదమ్మా, ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వటం అయితే జరిగింది. మీరు 700 రూపీస్ 1000 రూపీస్ ఏదో ఉంది కదా, అది కట్టేసేయాలి. తర్వాత 21st ఫీజు పేమెంట్ చేసేయాలి. ఇక్కడ ఫీజు పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసేయాలి, ఫీజు పేమెంటు. తర్వాత నెక్స్ట్ మీరు అక్కడ పేమెంట్స్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్గా ఇది కట్టేసిన తర్వాత ఇక్కడ డేటా ఏంటంటే స్టెప్ 22లో మీకు అప్లికేషన్ నెంబర్. ఇది ఎప్పుడు మీకు ఎంబీబీఎస్లో చేరే వరకు ఈ అప్లికేషన్ నెంబర్ ఉంటానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్లో చేరే వరకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. స్కానరు కోడ్ ఇచ్చారు, బార్ కోడ్ ఇచ్చాడు. కన్ఫామ్ పేజ్ ఈ పేజ్ ఇంపార్టెంట్ అమ్మ. ఒకసారి చెక్ చేసుకోండి. పేజ్ నేమ్ చెక్ చేసుకోండి. నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కేటగిరీ ఎస్సీ కేటగిరీ, ఇవన్నీ మరి ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు. క్యాండిడేట్ నేమ్ ఎలా ఉంది, ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ కరెక్ట్. నేము, గార్డియన్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కము ఇది కూడా చెక్ చేసుకోండి. మరి అదేవిధంగా చూసినట్టయితే నేషనల్ ఇలా ఫాదర్ ఆక్యుపేషన్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి డేటా చెక్ చేసుకుని ఇది ఇక్కడ మీ ఫోటో వచ్చిందా లేదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫోటో ఉంది కదా, ఈ యొక్క ఫోటో వచ్చిందా లేదా, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ చెక్ చేసుకోండి. మీ యొక్క థంబ్ ఇంప్రెషన్, మీ యొక్క సిగ్నేచర్ ఆల్రెడీ అప్లోడ్ చేశారు కదా, అప్లోడ్ చేసిన సిగ్నేచర్ ఇక్కడ రావాలి, వేరే సిగ్నేచర్ అయితే కాదు. మీ యొక్క కస్టమర్ ఐడి, ట్రాన్సాక్షన్ నెంబరు ఇవన్నీ చెక్ చేసుకోండి. ఒక్కసారి డీటెయిల్డ్గా చెక్ చేసుకున్న తర్వాత మనం తొందరపడకూడదు, ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదు. తర్వాత ఇది ఫైనల్ పేజ్ అమ్మ, కన్ఫర్మేషన్ పేజీ 22వ పేజీ వచ్చిందా లేదా. ఈ పేజీ మీకు కన్ఫర్మేషన్ పేజీ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మరి స్టూడెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. క్యాండిడేట్ కెన్ అప్లై నీట్ యూజ్ ఆన్లైన్ మోడ్, నో ఆఫ్లైన్ విల్ బి ఎంటర్టైన్. ఇది డేటా ఉంది ఇక్కడ ఆల్రెడీ చూసుకోండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉండటం అయితే జరిగింది కదా. ఈ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మీకు అర్థమైందని ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ బాయ్.